సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సరే అమ్మ ఏం చెప్పట్లేదా అంటే ఓకే మీ జాగ్రత్త చెప్తుంది తప్ప ఇంకేం చెప్పాలి. ఏం చెప్పదా? లేదు అందరి పిల్లల్లాగా నాతోనే ఉండాలి, మంచిగా అట్లానే పెళ్లి చేసుకోవాలి, మంచిగా జాబ్ చేయాలి. మమ్మీ ఎట్లా అంటే నా కొడుకు ఎక్కడికి పోయినా వస్తాడు అని చిన్నప్పటి నుండి నేను ఆమెకు చూపెట్టింది అదే. లైక్ చిన్నప్పటి నుండి వీడు ఎక్కడైనా బతుకుతాడు, ఏడ పడేసినా వస్తాడు అని, ఎంత కొట్టినా చావని పామని ఆర్జీవి గారి డైలాగ్ ఉంటుంది కదా, అట్లా వీడు ఏడి పోయినా వస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకి క్రియేట్ చేశాను. సో దట్ తను హ్యాపీ. అండ్ తను ఎలా హ్యాపీ అంటే ఈ రైడ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది తనని మీ కొడుకు చాలా గొప్పగా చేస్తున్నాడని తనకు చాలామంది చెప్తా ఉండడం కానీ, చుట్టుపక్కల వాళ్ళే తనకి మీ వీడియోస్ చూసిరా మీ కొడుకుది అట్లా మమ్మీ ఏం చదువుకోలే అన్నట్టు. సో అవన్నీ చూపెట్టడమే కానీ తర్వాత అవన్నీ చూసిన తర్వాత వాడు ఏదో గొప్ప పని చేస్తాడు చేయని అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. సరే రైడ్స్కి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. మరి ఇప్పుడు అరేంజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకా ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు ఉన్న ఫ్లాట్ కూడా లేదు. ఇంకెవరి నుంచి సహాయం అందుతుంది? అందుతుంది ఆటోమేటిక్గా. మనం ఒక మంచి పని తలపెడితే పంచభూతాలు మనకు సహాయం చేస్తాయి. ఇప్పటివరకు అలానే జరిగింది. నేను ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అప్పుడు చేతిలో 10,000 పట్టుకొని స్టార్ట్ అయినా, 35 లక్షలు ఖర్చు అయినాయి. మీరు ఆలోచించండి ఎట్లా అయిందో ఏంటో. జనం, లోకల్స్ అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవరో తెలియదు నాకు అసలు. వాళ్ళకి నాకు సంబంధం లేదు, చూసి ఉండరు. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాకి ఒక 10 లక్షలు కావాలి నాకు. ఏంటిది? అకౌంట్లో మెయింటైన్ చేయాలి, సేవింగ్స్ ఉంచాలి, వీసా అప్లై చేయాలి అని అంటే మన ఇద్దరం నా వీడియోస్ మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు. మీరు సడన్గా ఫోన్ చేసి అన్న, మామూలుగా ఒక సిస్టర్ రిలేషన్, అన్న నీకు డబ్బులు కావాలి అకౌంట్లో, నేను 10 lakhs ఇస్తా, మళ్ళీ వచ్చినాక వీసా వచ్చినాక ఇచ్చేయన్నా అని చెప్పేసి వేస్తారా ఎవరైనా? ఎవరెవరు అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు. నాకు 10 lakhs 10 lakhs, ఒకరు 8 lakhs, మళ్ళీ వీసా వచ్చినాక ఇచ్చేసిన కూడా. తీసుకున్న కనీసం వాళ్ళని ఇంతవరకు చూడలేదు, మాట్లాడలేదు, కలవలేదు. ఓన్లీ అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళే. ఎంతమంది ఉన్నారు అలాగా? లక్షల మంది ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు యూరోప్ వీసాకి 6 లక్షల రూపాయలు యూఎస్ నుండి వేసింది. వీసా వచ్చేదాకా యూకే వీసాకి అకౌంట్లో ఉండాలి కదా. వచ్చినాక ఇద్దులే అన్న ఉండని, నా అకౌంట్లో ఉంటుంది నీ అకౌంట్లో ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా లేదు, కనీసం రోజు కూడా మాట్లాడరు. ఫోన్స్ లో కూడా ఆ రోజు చేసినా కానీ ఇంతవరకు మెసేజ్ లేదు. మళ్ళీ అతను అందరు అబ్బాయిలేనా? మాలాంటి అమ్మాయిలు ఏమైనా హెల్ప్ చేశారు? ట్రై చేస్తాను సౌమ్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఉన్నారా కరీంనగర్, మంచిగా అన్న మంచిగా మాట్లాడుతుంది. ఓకే, మా ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కాజ్ మంచిది కదా యాక్చువల్లీ. అలాగే మీరు ఎలాగో రిటర్న్ ఇచ్చేస్తున్నారు, ఉంచుకోవట్లేదు మళ్ళీ ఎలాగో. సరిపోయినాయి. ఇప్పుడు వీసా వచ్చేసింది. ఓకే, వీసా వచ్చేసింది. ఇంకొక 10 days లో స్టార్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇండియా టు ఇంగ్లాండ్ వయా యూరప్ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా. ఎన్ని కిలోమీటర్స్? 25,000 to 30,000 kilometers ఉంటుంది అనుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది, నేను లెక్కేసిన అట్లా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు మీరు సైక్లింగ్ చేశారు? 42,000 kilometers. 42,000 kilometers. ఎన్ని రోజులు? 4 సంవత్సరాలన్నర. 4.5 years. ఓకే, టార్గెట్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. కంట్రీస్ 7 ఖండాలు తిరిగేయాలి. అంతే, లివ్ ద లైఫ్ ద వే యు లవ్. అంతేనా?